హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము టాక్స్. మీరు కనుక ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ అలానే నా ఛానల్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ అలానే కామెంట్ చేయండి. మీకు ఏం నచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ అలానే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశాక కింద మీ నేమ్ కామెంట్స్లో మెన్షన్ చేయండి సో దట్ మీ నేమ్ని నేను నా బింగో లిస్ట్కి యాడ్ చేస్తాను. వన్స్ నేను దాన్ని యాడ్ చేశాక ఫ్యూచర్లో నేను ఒక బింగో గేమ్ అనేది స్టార్ట్ చేయాలి అనుకుంటున్నా. అండ్ అది స్టార్ట్ చేసినప్పుడు మీ నేమ్స్ అన్నిటినీ నేను తీసుకుని మీ అందరినీ ఆ బింగో గేమ్కి యాడ్ చేస్తాను. అండ్ ఆ గేమ్లో కనుక మీరు విన్నర్ అయితే మీకు కొన్ని సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ అనేది నేను ఇస్తాను. సో దీనిలో మీరు మిస్ అవ్వకుండా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ అలానే కింద కామెంట్ చేయండి మీ నేమ్ని. అండ్ ఈ వీడియో వచ్చేసి దేని గురించి అంటే ప్రజెంట్ యూఎస్ఏలో జాబ్ మార్కెట్ ఎలా ఉంది అండ్ ఫ్యూచర్లో ఎలా ఉండొచ్చు అండ్ పాస్ట్ నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నప్పటి నుంచి ఏమేమి చేంజెస్ జరిగాయి అనే దాని గురించి డిస్కస్ చేస్తా. సో తప్పకుండా ఈ వీడియో అనేది ఎండ్ వరకు మీరు చూడండి, ఓకేనా? సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. కమింగ్ టు ద వీడియో, నేను ఒక చిన్న స్టోరీతో స్టార్ట్ చేస్తాను. ఒక రామాపురం అనే ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్లో ఒక 3 ఫ్యాక్టరీస్ ఉన్నాయి అండ్ 3 ఫ్యాక్టరీస్లో కలిపి ఒక 300 మెంబర్స్కి వాళ్ళు ఎంప్లాయ్మెంట్ అనేది ఇవ్వగలుగుతున్నారు. ఆ ఊర్లో ఇనిషియల్లీ 50 మెంబర్సే ఉన్నారు. సో బయట ఊర్ల నుంచి జనాల్ని తీసుకుని వాళ్ళందరికీ ఉద్యోగాలు అనేది ఇచ్చేవాళ్ళు. సో అరౌండ్ బయట ఊర్ల నుంచి సమ్ 20 మెంబర్స్, 30 మెంబర్స్, 40 మెంబర్స్ అలా వస్తూ ఉండేవాళ్ళు. సో అందరికీ ఉద్యోగాలు అనేది దొరుకుతూ ఉండేవి. సో వీళ్ళని చూసి బయట ఊర్ల నుంచి వచ్చేవాళ్ళు, ఓకే వీళ్ళందరికీ ఉద్యోగాలు వస్తున్నాయి కదా, మంచిగా జాబ్ చేసుకుంటున్నారు, సో మనం చాలా మనమందరం ఎందుకు వెళ్ళకూడదు అని అనిపించింది. అలా అనిపించి ఒకేసారి బయట ఊర్ల నుంచి ఒక 3000 మంది ఒకేసారి ఊరికి వచ్చారు. సో ఇప్పుడు వాళ్ళకి అన్ని ఉద్యోగాలు దొరుకుతాయా? ఎందుకంటే ఉన్న ఉద్యోగాలు 300 మాత్రమే. బట్ 3000 మంది ఒకేసారి ఆ ప్లేస్కి వస్తే ఎలా ఉంటుంది? సో అందరికీ జాబ్ దొరకడం అనేది కష్టమవుతుంది కదా. సో సేమ్ అదే ఇన్సిడెంట్ అట్లానే ఇప్పుడు యూఎస్ విషయంలో కూడా రెప్లిక్ అవుతుంది. ఏంటి అంటే నేను చూసినప్పుడు 2014లో యూఎస్కి మాస్టర్స్కి చేయడానికి వచ్చే కౌంట్ చాలా తక్కువగా ఉండేది. బట్ లేటర్ ఆన్ ఆ కౌంట్ అనేది పెరుగుతూ వచ్చింది అండ్ ఇప్పుడు చాలా అవుట్ రేటెడ్గా పెరిగింది. దానివల్ల ఏమైంది అంటే యూఎస్లో కూడా ఇంకొకటి ఏంటి అంటే ఈ కథలో చెప్పినట్టే ఆ జాబ్ కౌంట్ అనేది 300 అనేది కాన్స్టెంట్గా ఉండిపోయింది, అది పెరగడం మానేసింది. ఇదివరకు రోజుల్లో కొంచెం జాబ్స్ అనేవి కౌంట్ పెరుగుతూ ఉండేవి సో దట్ వచ్చిన మెంబర్స్ ఇంకొంచెం ఎక్కువ మంది అయినా వాళ్ళని అకామిడేట్ చేసుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు కొత్త జాబ్స్ అనేది రావట్లేదు అండ్ ఇండియా నుంచి వచ్చే కౌంట్ అనేది చాలా విపరీతంగా పెరిగిపోయింది అండ్ అందరికీ జాబ్స్ దొరకడం అనేది కష్టంగా అయిపోయింది. ఇప్పుడు ఒక జాబ్ కోసం నియర్లీ ఒక జాబ్ అనేది పోస్ట్ చేస్తే ఒక 2 hours 3 hours ఒక 100 మెంబర్స్ అనేది అప్లై చేసేస్తున్నారు. అండ్ ప్రతి జాబ్కి ఆ జాబ్ మేనేజర్ ఎవరైతే పోస్ట్ చేస్తారో వాళ్ళ దగ్గరికి అరౌండ్ 400 రెజ్యూమేస్ వస్తున్నాయి. 400 రెజ్యూమేస్ నుంచి ఒక జాబ్ కోసం వాళ్ళు ఒక్కళ్ళని సెలెక్ట్ చేస్తున్నారు అంటే ఎంత దారుణమైన కాంపిటీషన్ ఉంది. సో ఆ సిచ్యువేషన్ అనేది ప్రజెంట్ యూఎస్ఏలో చాలా ఎక్కువగా జరుగుతుంది. అందుకనే దీనివల్ల మనకి జాబ్స్ దొరకడం అనేది చాలా కష్టమైంది ఈ రోజుల్లో. సో ఇప్పుడు ఆల్రెడీ నెంబర్ ఆఫ్ పీపుల్ అనేది ఎక్కువ అయిపోయారు. దానివల్ల ఏమవుతుందంటే ఏ జాబ్ పెట్టినా అప్లికేషన్స్ ఎక్కువనే వస్తున్నాయి. కంపెనీస్ కూడా ఏం చేస్తున్నారు అంటే ఇదివరకు ఆ జాబ్ చేయడానికి హవర్కి $60 ఇస్తే ఇప్పుడు చాలా ఎక్కువ అప్లికేషన్స్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఓకే ఈ అమౌంట్కి ఎవరైతే చేస్తారో వాళ్ళని మాత్రమే కన్సిడర్ చేస్తాం అని చెప్పి ఇచ్చే పే రేట్ని తగ్గించేస్తున్నారు. ఇంతకుముందు సపోజ్ ఒక $60 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఓన్లీ $40 ఇస్తాం. సో మీకు ఎవరైతే ఇష్టమో వాళ్ళు మాత్రమే రండి అంటున్నారు. ఎందుకంటే కంపెనీ కూడా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ని తగ్గించాలనుకుంటుంది. అలా తగ్గించడానికి ఇది ఒక రీజన్. అండ్ అట్లానే ప్రతి టెక్నాలజీలో అన్ని విధాలు అన్ని సైట్స్ వాళ్ళకి తెలిసి ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ అట్లానే వాళ్ళు ఇంటర్వ్యూ చేసే ప్రాసెస్ని కూడా ఇంకొంచెం ఎక్కువగా డీప్గా కన్సిడర్ చేసి క్యాండిడేట్స్ని ఇంకొంచెం ఎక్కువగా క్వశ్చన్స్ అడిగి ఆరెల్స్ రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ పెంచి ఎక్కువ డ్రిల్ డౌన్ చేసి అప్పుడు మాత్రమే అన్నిటిలో ఓకే అనుకున్న క్యాండిడేట్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. అండ్ అట్లానే ఈ మధ్య లోకల్ ప్రిఫరెన్సెస్ అనేవి ఎక్కువైపోయినాయి. ఇదివరకు రోజుల్లో ఎక్కడున్నా పర్లేదు మీరు రీలొకేషన్ అయితే చాలు అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏదన్నా ఒక పొజిషన్ సపోజ్
డాలస్లో పొజిషన్ ఉంది. సో డాలస్లో లేకపోయినా వేరే ప్లేసెస్లో ఉన్నా డాలస్కి రీలోకేట్ అయితే చాలు అనుకునే వాళ్ళు. బట్ ఇప్పుడు ఆ డాలస్ లొకేషన్లో ఉన్న వాళ్ళని మాత్రమే ఆ జాబ్కి కన్సిడర్ చేస్తున్నారు. ఇది కూడా ఏంటంటే నెంబర్ ఆఫ్ పీపుల్ కౌంట్ తగ్గించుకోవడానికి ఇది ఒక వే. సో ఈ అన్నిటికీ ఫస్ట్ రీజన్ వచ్చేసి ఎక్కువ మంది మాస్టర్స్ చేయడానికి యూఎస్ రావడం. ఒకేసారి అంత ఎక్కువ మంది రావడం వల్ల వీళ్ళు కొత్త జాబ్స్ జనరేట్ కాక ఉన్న వాళ్ళని అకామిడేట్ చేయడానికి చాలా కష్టం అవుతుంది. అందుకనే చాలామందికి జాబ్స్ దొరకడం అనేది ప్రాబ్లం అవుతుంది. అండ్ ఇంకొక రీజన్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇది ఇప్పుడు ప్రజెంట్ అన్ని కంపెనీస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇంటిగ్రేట్ చేయాలి అనుకుంటున్నారు. దానికి ఎంత ఖర్చు అవుతుంది, దానికి ఎంతవరకు కంపెనీ ప్రొవైడ్ చేయగలదు అనే ఎస్టిమేషన్స్లో ఉండి చాలా కంపెనీస్ ఏం నిర్ణయం తీసుకుంటున్నాయి అంటే కొత్తగా మనం ఎవరిని రిక్రూట్ చేసుకోవద్దు, ఆ కొత్తగా రిక్రూట్ చేసుకునే వాళ్ళ మీద పెట్టే మనీ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇంటిగ్రేట్ చేయడానికి వాడదాము అన్న డెసిషన్స్ తీసుకుంటున్నారు. దీనివల్ల కూడా మనకి కొత్త జాబ్స్ అనేవి పుట్టట్లేదు. అందుకనే ఉన్న అందరికీ జాబ్స్ దొరకడం అనేది కష్టమవుతుంది. థర్డ్ రీజన్ ఏంటి అంటే ఇప్పుడు న్యూ గవర్నమెంట్ ఏదైతే గవర్నమెంట్ వచ్చిందో ట్రంప్ గవర్నమెంట్, వాళ్ళు ఇక్కడ ఉన్న అమెరికన్స్కి మాత్రమే జాబ్స్ రావాలి, ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి కొత్త కొత్త న్యూ రూల్స్ అన్నీ మన H1B స్పాన్సర్షిప్కి కానీ ఆర్ఎల్స్ నెక్స్ట్ వీసా ప్రాసెసింగ్కి కానీ న్యూ రూల్స్ అనేవి యాడ్ చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది అంటే అమెరికన్ కంపెనీస్ ఎవరైతే ఇండియన్స్కి జాబ్స్ ఇస్తూ వాళ్ళకి వీసా స్పాన్సర్షిప్ చేస్తున్నారో వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకు వీళ్ళని కనుక జాబ్లో తీసుకుంటే వీళ్ళకి వీసా ఎంత గోల్ నెక్స్ట్ కనెక్టెడ్ ఉంటుంది, అదే మన సిటిజన్స్ని తీసుకుంటే ఏ ప్రాబ్లం లేకుండా వాళ్ళు జాబ్ చేసుకుంటారు అండ్ మనం ఎలాంటి స్పాన్సర్షిప్ చేయక్కర్లేదు అన్న ఆలోచన కలిగించేందుకు ఈ గవర్నమెంట్ అనేది ఈ న్యూ రూల్స్ అనేవన్నీ ఇంప్లిమెంట్ చేస్తుంది. దీనివల్ల కూడా మనకి వచ్చే జాబ్స్ కౌంట్ అనేది కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే చాలా న్యూ కంపెనీస్ ఇంకా వీసా స్పాన్సర్షిప్ లేకుండానే ఎవరైతే యూఎస్ సిటిజన్ కానీ గ్రీన్ కార్డ్ కానీ ఎవరున్నారో వాళ్ళని తీసుకుంటున్నారు, లేకపోతే H4EAD మీద వర్క్ చేసేగలిగే వాళ్ళని ఎక్కువగా వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అంతేగాని ఎవరినో కొత్త వాళ్ళని తీసుకుని వాళ్ళకి H1B స్పాన్సర్ చేయాలి అంటే ఆ విధంగా వెళ్ళట్లేదు ఎవరు. అండ్ ఇంకొకటి ఫోర్త్ రీజన్ అండ్ లాస్ట్ రీజన్ ఏంటి అంటే ప్రెసెంట్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి యూఎస్లో చాలా ఎక్కువగా ఉన్నాయి. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఏవైతే బిజినెస్లు ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ పే చేయడం వల్ల వాళ్ళ దగ్గర ఉన్న వర్క్ ఫోర్స్ని కొంచెం తగ్గియాలని అనుకుంటున్నాయి. దానివల్ల కూడా న్యూ జాబ్స్ అనేవి క్రియేట్ అవ్వట్లేదు. దానివల్ల కూడా ఎంప్లాయ్మెంట్లో కొంచెం కష్టం అనేది స్టార్ట్ అయ్యింది. అందుకనే లైక్ ఆఫ్టర్ కోవిడ్ టైంలో ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి తక్కువ ఉన్నాయి. ఆ టైంలో బిజినెస్ అనేది చాలా బాగా జరిగింది, జాబ్స్ అనేవి చాలా బాగా వచ్చాయి. బట్ ఆఫ్టర్ కోవిడ్ అరౌండ్ ఫ్రమ్ 2023 నుంచి ఈ జాబ్స్ రావడం అనేది చాలా తగ్గిపోయింది, చాలా కష్టంగా మారింది ఎప్పుడైతే మన ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి పెరగడం స్టార్ట్ అయ్యాయో అప్పటి నుంచి. బట్ ఇప్పుడున్న గవర్నమెంట్ కొంచెం ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించాలి అని ట్రై చేస్తుంది. వాళ్ళు కనుక తగ్గిస్తే అది కొంచెం మనకి ఫెచ్ అవుతుంది. సో ఎలా ఉంటుంది అనేది మనకి ఫ్యూచర్లోనే తెలుస్తుంది. సో ప్రజెంట్ సినారియోలో యూఎస్లో జాబ్స్ రావడం అయితే కష్టంగానే ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇండియాలో జాబ్స్ అయితే కొంచెం బెటర్గా వస్తున్నాయి అని అనిపించింది. బట్ వీ నెవర్ నో మార్కెట్ ఎప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకి తెలియదు. సో హోప్ ఎవ్రీథింగ్ విల్ బీ సెటిల్ డౌన్ సూన్, అంతా మంచిగా ఉంటుంది అని అనుకుందాం. ఈ వీడియోలో జస్ట్ ప్రజెంట్ ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది మీ అందరికీ ఒక ఐడియా రావడం కోసం నేను చేశాను. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అట్లానే కింద కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. అండ్ అట్లానే మీకు నా నుంచి ఎలాంటి వీడియోస్ కావాలి అని మీరు అనుకుంటున్నారో మీరు నాకు జస్ట్ మెసేజ్ చేయండి కింద కామెంట్ సెషన్లో. నేను మీ ఇన్పుట్స్ అన్ని తీసుకుని నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ బాయ్ ఫర్ నౌ. థ్యాంక్ యూ ఆల్. బాయ్.